అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాల్లో కబీర్ యొక్క సందేశం తెలుసుకుంటున్నాం. ఇది మూడో భాగం అయి ఉండొచ్చు. మూడో రోజు. ఏమిటంటే ఇది ప్రతి ఒక్కరూ మరణించకముందే మరణించాలి. ఎవరైతే మరణించకముందే మరణిస్తారో వారు అమరులవుతారు. కబీర్ చెప్పినటువంటి ఈ సందేశంలో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అమరులవుతారు. దేవతలు అమరులు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా చావు పుట్టుకలు లేనివారు ఆ స్థాయికి వెళ్ళిపోతారంటారు. మన లక్ష్యం కూడా అదే కదా. అది సాధించాలి అంటే ఆయన ఏం చెప్పాడంటే మరణించకముందే మరణించాలి. ఈ పని ఎవరు చేయగలరు అంటే పత్రిక మనకేం చెప్పారు? ఆత్మజ్ఞాని యొక్క లక్షణాల్లో చెప్పారు. అది ఆత్మజ్ఞాని మరణించకముందే మరణిస్తాడు అని. అంటే మరణించిన తర్వాత జరిగేదాన్ని తెలుసుకోగలుగుతాడు. ఎప్పుడు జీవించి ఉండగానే. అది తెలుసుకోవడం వల్ల వాటిలో ఎన్నో మార్పులు వస్తాయి. జీవించే విధానం పూర్తిగా మారిపోతుంది. వారి పనులు మారిపోతాయి, బాధ్యతలు మారిపోతాయి, వారిచ్చే ప్రాముఖ్యతలు మారిపోతాయి, ఆలోచన విధానం మారిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితం యూటర్న్ తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం మరణించిన తర్వాత జరిగే దాని గురించి ఒక 15 ఎపిసోడ్లు చెప్పాం మన జూమ్లోనే. ఏం జరుగుతుంది అన్నది దాని పుస్తకం కింద కూడా తీసుకొచ్చాం. చాలామంది ఆ పుస్తకం చదివారు, కానీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. పనులు అలాగే ఉన్నాయి, బాధ్యతలు మారలేదు, ప్రాముఖ్యతలు మారలేదు, వారి ఆలోచన విధానం కూడా మారలేదు. అంటే దాని అర్థం ఏంటి? పుస్తకం ఎన్నిసార్లు చదివినా వాళ్ళకి అర్థం కాలేదు అని లెక్క. ఒక్కసారి మీరు చూడండి. ఇరవై 22 సంవత్సరాల క్రితం పత్రి గారు పరిచయం అయ్యాక
నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు అని చెప్పారు. వెంటనే అర్థం కాకపోయినా దాని మీద అధ్యయనం చేసి ఆయన చెప్పింది సత్యం అని తెలుసుకున్నా. అప్పటి నుంచి నా జీవితం మొత్తం మారిపోయిందండి. కోట్లు సంపాదించే వ్యాపారం ఆపేశాను. ఏ సంసారము, పిల్లలు, మనవులు వాటి మీద మమకారం ఉంటుందో వాళ్ళందరినీ దూరంగా పెట్టేశాను. ఏ పదవులు ఇవన్నీ గొప్పవని వాటి వెనకాల పరిగెడుతూ ఉంటారో వాటన్నిటిని వదిలేశాను. ఏ పనులు అయితే నా బాధ్యత అనుకుని చేశానో ఈ పెళ్ళిళ్ళు, చావులు, ఫంక్షన్లు, వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు, మనం ఏదైనా చేస్తే వాళ్ళు రారు అని వెళ్ళి టైం అంతా వృధా చేసుకుంటాము. అవన్నీ మానేశాను. ఓ రకంగా చెప్పాలంటే పూర్తిగా రివర్స్ అయిపోయింది మన జీవితం. పత్రి గారి పరిచయం అయ్యాక ఎప్పుడైతే ఆయన ఈ విషయం చెప్పారో అప్పుడు నా జీవితం టర్న్ తిరిగింది. టర్న్ అంటే పూర్తిగా రివర్స్ అయిపోయింది, భిన్నంగా మారిపోయింది. పాత జీవితానికి కొత్త జీవితానికి భిన్నంగా మారిపోయింది. ఎందుకంటే అర్థం చేసుకున్నా చెప్పింది. ఆయన ఒక్కడికే చెప్పలా, పిలిచి పర్సనల్గా నాకు చెప్పాడు, ఎంతోమందికి చెప్పాడు, మీటింగ్లో కూడా చెప్పాడు. మనమంతా ఆత్మలం, మనమంతా దేవుళ్ళం అని వినేసి వదిలేస్తున్నాడు. ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఎంత అనే విశ్లేషణ, విచారణ, ఓ రకంగా చెప్పాలంటే రీసెర్చ్ చేస్తారో తెలుసుకోగలుగుతారు. ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైనప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అర్థమవుతే మార్పులు వస్తాయి. మార్పు రాలేదు అంటే అర్థం కాలేదు. ఇంకా తెలియదంటే తెలుసు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఈ రెండు మాటలకి. తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఇది మీరు బాగా గమనించాలండి. చెప్తున్నాను నేను. తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. తెలుసుకున్నవాడు ఇంకొకటి చెప్తాడు, క్లాసులో కూడా చెప్తాడు. కానీ అర్థం చేసుకున్నవాడే ఆచరించగలుగుతాడు, చెప్పిన దాన్ని ఆచరించగలుగుతాడు. పర్ఫెక్ట్ మాస్టర్ అవ్వడు అంటే తెలుసుకున్న దాన్ని ఆచరించగలిగేవాడే పర్ఫెక్ట్ మాస్టర్. చెప్పేదాన్ని ఆచరించేవాడే పర్ఫెక్ట్ మాస్టర్. ఈ పాయింట్ రాసుకోండి. మీరందరూ మాస్టర్ అవ్వాలనే ప్రయత్నిస్తున్నారు. ఏదో చెప్పడం మాస్టరీ కాదు, చెప్పింది ఆచరించడం, ఆచరించగలగడం, అదే మాస్టరీ. ఎవరి కోసం చెప్తున్నారు? నువ్వే ఆచరించలేకపోతే నువ్వు చెప్పింది ఆడెందుకు ఆచరిస్తాడు? ఈ ఒక్క పాయింట్ను గుర్తుపెట్టుకోండి. ఏదైతే నువ్వు చెప్తున్నావో అది నువ్వు ఆచరించలేకపోతున్నావు. నువ్వే ఆచరించట్లా, ఆడెందుకు ఆచరించారు?
అది నీకే అర్థం కాలేదు, నువ్వు చెప్పింది ఆడికి ఎలా అర్థం అవుతుంది? వాళ్ళంటే ఇంకా ఇంత ధ్యానం చేయట్లేదు, ఇంత బుద్ధి పని చేయట్లా. మీరు చేస్తున్నారు, మరి మీ బుద్ధి ఎందుకు పని చేయదు? నీకు అర్థం అవుతే నీ పనులు మారిపోతాయి. నా విషయమే చూసుకోండి. ఇంతకుముందు వ్యాపారం చేశాను, ఎన్నో రకాల వ్యాపారాలు, ఎంతో డబ్బు సంపాదించేవాడిని. ఇది తెలుసుకున్నాక వ్యాపారాలని మానేశాను. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఎంత మారిపోయింది చూడండి. ఇప్పుడు మన సొసైటీలో వేల మంది కాదు, లక్షల మంది ఉన్నారు పత్రి గారి మార్గంలోకి వచ్చిన వాళ్ళు. కానీ మీరు గమనించండి, ఎవడైనా సరే అన్నీ చూసుకుంటూ, వ్యాపారం చేసేవాడు వ్యాపారం చూసుకుంటున్నాడు, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తున్నాడు, ఏదైనా పదవులు అయి ఉంటే ఆ పదవుల్లో ఉన్నవాడు అవన్నీ కొనసాగిస్తున్నాడు. అన్నీ చూసుకుంటూ కొంత సమయం మటుకు ధ్యానాన్ని కట్టేస్తున్నాడు. పత్రి గారు ఎలా వదిలేశారో వెనక ముందు ఆలోచించకుండా అలాగే వదిలేశాను నేను కూడా ఈ వ్యాపారాలన్నీ. ఎందుకు? నాకు అర్థమైంది, నేను ఆత్మను, దేహం నేను కాదు అన్నది అర్థమైంది. ఇదివరకు ఎవరికి జ్ఞానం గురించి ధ్యానం గురించి చెప్పేవాడిని కాదు. ఇప్పుడు నాది అదే పని అయిపోయింది. ఇదివరకు నా సమయం అంతా ప్రాపంచికంగానే ఉపయోగించేవాడిని. డబ్బు సంపాదన, సుఖము, భోగము, ఎంజాయ్మెంటు, ఎంటర్టైన్మెంటు, ఇలాంటి వాటి మీదే ఉండేది. ఇప్పుడు మారిపోయింది. జ్ఞాన సంపాదన, ఆ జ్ఞానాన్ని సంబంధించినటువంటి పనులు, సాధనలు, వాటి మీదే మన దృష్టి ఉంది. ఇదివరకు ప్రతి సంవత్సరం ఎన్ని లక్షలు పెరిగినాయి, ఎన్ని ఆస్తులు పెంచాను అవి లెక్కేసేవాడిని. ఇప్పుడు ఎంత జ్ఞానం సంపాదించుకున్నాను, ఎంత జ్ఞానం పెరిగింది అన్నదే ఆలోచిస్తున్నా. ఇదివరకు పుస్తకాలు రాయలేదు, ఇప్పుడు ఎన్నో పుస్తకాలు రాశాను. ఇదివరకు 5 నిమిషాలు మాట్లాడాలంటే నాకు సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రోజుల తరబడి చెప్పిన విషయం చెప్పకుండా చెప్పే స్థాయికి వచ్చాను.
నా పాత స్నేహితులు, పాత పరిచయాలు వాళ్ళంతా దూరం అయిపోయారు. కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. ఇదివరకు బంధువులు అంటే రక్త సంబంధికులు, వాళ్ళే బంధువులు అనుకునేవాడు. అదేదో పరిమితం. కానీ ఇప్పుడు ఎంతో మంది, వందల మంది, వేల మంది ఆత్మబంధువులు నాకు ఏర్పడ్డారు, పరిచయం అయ్యారు. మొన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమిటంటే మామూలు బంధువులు ఉన్నారు, కానీ పెద్ద బంధువులుగా అంతా పట్టించుకోవట్లే. ఏదో వాళ్ళు వస్తే సరే అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆత్మబంధువులే నాకు ఇప్పుడు అసలైన బంధువులు. అందుకే నేను బర్త్డే ఫంక్షను మొన్న ఫస్ట్ టైం ఇలా జరుపుకున్నది 75 సంవత్సరాల్లో. అంతకుముందు నాకు తెలియనప్పుడు తల్లిదండ్రులు ఏమైనా అవి కూడా నాకు గుర్తులేదు. ఆత్మబంధువులతో జరుపుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ విషయం వాళ్ళకి తెలిసింది, పిల్లలకి. వాళ్ళైనా మీకు బంధువులు, ఆత్మీయులు, మేము కాదా? మేము కూడా వస్తాం, మేము కూడా దాంట్లో పాల్గొంటాం అన్నారు. సరే కాదన్నా ఎందుకని వాళ్ళని కూడా రమ్మన్నాం. ఇది మీకు అర్థమవుతుంది. ఇదివరకు నా ప్రాముఖ్యత ఎలా ఉండేది, ఇప్పుడు నా ప్రాముఖ్యతలో ఎలా మారిపోయింది. అవసరాల వరకే ఆ బంధువులు. మరి ఇలా చూస్తే నా పనులు పూర్తిగా మారిపోయినాయి. నా బాధ్యతలు కూడా మారిపోయినాయి. దూరం డబ్బు సంపాదించడం బాధ్యత పురుషుడిగా, పెళ్ళం పిల్లల్ని పోషించడం బాధ్యత, ఆ పిల్లల్ని బాగా చదివించడం, ప్రయోజనం చేయడం, వారికి వివాహం చేయడం, వారి మంచి ఆర్థిక స్థితిలో ఉంచడం, అదే బాధ్యత, తండ్రి బాధ్యత అన్నట్టుగా. వయసు పెరిగిన తర్వాత శక్తి సన్నగిల్లాక కొంచెం వ్యాపారం అయ్యి తగ్గించుకుని పిల్లలకి అప్పచెప్పి మనవాళ్ళతో కాలక్షేపం చేయడం, అదే మన బాధ్యత, ఇలా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆత్మ నేను అని తెలుసుకున్నాక జ్ఞానం సంపాదించడం నా బాధ్యత. జ్ఞానం సంపాదించాలంటే ధ్యానం చేయడమే నా బాధ్యత.
బుద్ధి వికసింప చేసుకోవడం నా బాధ్యత. నిర్ణయించేది బుద్ధి కాబట్టి ఏ నిర్ణయమైనా సరిగ్గా ఉండాలంటే అది శుద్ధ బుద్ధికే సాధ్యమవుతుంది. కాబట్టి శుద్ధ బుద్ధిగా తయారు చేసుకోవడం నా బాధ్యత. అంతకుముందు జీవిత లక్ష్యం వేరే ఉండేది. అందరికంటే బాగా సంపాదించి గొప్పవాడు అనిపించుకోవాలి, అది మన లక్ష్యం. అందులో మా కుటుంబాల్లో డబ్బు సంపాదనకి ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇస్తారు. తాతలేంటి, తండ్రులేంటి, పిల్లలేంటి, మనవలేంటి, ఎవడైనా సరే అదే బాధ్యత. ఇప్పుడు జ్ఞానం సంపాదించుకోవడం నా బాధ్యత. అప్పుడు జీవిత లక్ష్యం అది. ఇప్పుడు ఆత్మ నేనని తెలుసుకున్నాక ఆత్మ యొక్క జీవిత లక్ష్యం పూర్ణాత్మ కావడం, ఆత్మ యొక్క గమ్యం సత్యలోకం చేరడం. అప్పుడు దృష్టి అంతా దాని మీదే ఉండేది, ఇప్పుడు దృష్టి అంతా దీని మీద ఉండాలి. పూర్ణాత్మ కావాలంటే ఏం చేయాలి? ఆ జ్ఞానం పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఇప్పుడు అదే నా లక్ష్యమైంది. ఇదివరకు లక్ష్యాలు వేరు, ఇప్పుడు లక్ష్యాలు వేరు. అది ఇదివరకు అది బాధ్యత అని అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఆత్మ కాబట్టి నా బాధ్యతలు ఇవి. ఇదివరకు ధన సంపాదనకి రాత్రిపగలు కష్టపడేవాడిని. ఇప్పుడు జ్ఞాన సంపాదనకు కూడా రాత్రిపగలు కష్టపడుతున్నాను. ఇదివరకు ధన సంపాదన లేకపోతే అంటే ఏదైనా ఖాళీగా ఉంటాయి బాధపడేవాడిని. ఇప్పుడు జ్ఞాన సంపాదన లేకపోతే బాధపడుతున్నా. ఎంత మారిపోయిందో చూడండి అసలు లైఫ్. ఇదివరకు గొప్ప గొప్ప వాళ్ళు, ఊళ్ళో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అలాంటి వాటి పరిచయం చేసుకుంటే వాడు గొప్పగా ఎదిగినట్టు భావించేవాడు. కానీ ఇప్పుడు గొప్ప గొప్ప యోగులు వాళ్ళ పరిచయాలు చేసుకోవడం, గొప్ప గొప్ప జ్ఞానులు వాళ్ళ పరిచయాలు చేసుకోవడం, వాళ్ళతో సాంగత్యం చేయడం, వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడం అన్నదే బాధ్యత అయింది. ఇప్పుడు ఇదివరకు మంచి బిజినెస్ చేసే వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకుంటే వాళ్ళ ఆ చర్చల్లో ఆ టెక్నిక్లు తెలుస్తాయి. వాళ్ళు ఎలా సంపాదించారు, ఇంకేంటి సంపాదించారు, వాళ్ళు ఇంకా కొత్త కొత్త ఐడియాలతో కొత్త కొత్త వ్యాపారాలు ఎలా ప్రారంభించి సంపాదిస్తున్నారు, దాంట్లో మెలకువలు ఇవన్నీ ఆ పరిచయాల్లో జరిగేది. వాళ్ళతో కూర్చొని చర్చించేవాడిని ఏంటి ఏంటి అని.
మనకు తెలిసిన మనం చెప్పేవాళ్ళం, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పేవారు. ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే ఎవరో కొన్ని తెలుసుకోవాలి కదా. ఉన్న వ్యాపారం ఇంప్రూవ్ చేయాలన్నా వాడు ఇంకా కొత్త పందాలు ఏం తొక్కుతున్నాడు అన్నీ తెలుసుకోవాలి. అలా ఉండేది అప్పుడు. ఇప్పుడు ఆ జ్ఞానులు, ఆ యోగులతో మనం కనుక సంభాషిస్తే, వాడి పరిచయాలు పెంచుకుంటే వాళ్ళ అనుభవాలు తెలుస్తాయి. వాళ్ళు తెలుసుకున్నవి కూడా తెలుసుకుంటాం, ఎన్నో నేర్చుకుంటాం. మన జ్ఞానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇందులో మెళుకువలు అన్నీ వాళ్ళు చెప్తారు. నాకు ఇప్పుడు ఎన్నో ఊళ్ళు తిరిగి ఎంతోమందిని కలుస్తున్నా. క్లాస్ చెప్పడం ఒకటే కాదండి, ఇక్కడ గుర్తెట్టుకోండి మీరు. అది ఒక్కటే అనుకుంటారు చెప్పొస్తున్నారు. అక్కడ ఎంతోమందిని కలిసి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని కూడా నేను పొందగలుగుతున్నా. అందులో నాకు ఉపయోగపడే కొత్తది ఏదైనా ఉంటే దాన్ని ఉపయోగించుకుంటున్నా. అది చేత ఇప్పుడు డబ్బు సంపాదించడమే బాధ్యత, ఇప్పుడు జ్ఞాన సంపాదన నా బాధ్యత. ఇదివరకు ఎక్కువ ఇతరుల మీద దృష్టి పెట్టేవాళ్ళం, ఇతరుల గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు నా గురించి ఎక్కువ నేను ఆలోచిస్తున్నా. ఈ జ్ఞానం సంపాదించాక మరి ఇదివరకు కనిపించేవే తెలిసేవి. ఈ సృష్టిలో ఉన్న కనిపించినవి ఎన్నో తెలుసుకుంటున్నాను నేను. జ్ఞానం అంటే అదేగా, కనిపించిన వాటిని తెలుసుకోవడమే కదా. ఇదివరకు ఈ కుటుంబము, బంధువులు వీళ్ళంతా నిజంగా నా వాళ్ళు అని భావించేవాడిని. ఇప్పుడు అర్థమైంది, వాళ్ళు ఆత్మలే, నేను ఆత్మే. నేను నా పని కోసం ఇక్కడికి వచ్చాను, వాళ్ళు వాళ్ళ పని కోసం ఇక్కడికి వచ్చారు. తాత్కాలికంగా కొన్నాళ్ళు కలిసి ఉంటాం, ఇది నిర్ధారణ చేసుకున్నా. అంచేత ఇదివరకు మమకారాలు ఉండేవి, ఇప్పుడు ఏ మమకారం లేదు. ఉంటాం కానీ మమకారం ఉండదు. తామరాకు మీద నీటి బొట్టులో ఉంటున్నాం, వాళ్ళతోటే ఉంటాం, అంటుకోం. ఏదైనా జరిగితే ఓ బాధపడేవాళ్ళం. ఇప్పుడు తెలుసుకున్నాం జ్ఞానంలో, ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తాడు. ఆ కర్మ అనుభవించాల్సిన టైం వచ్చేసరికి ఆ కష్టం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఏడుస్తూ కూర్చోవడం కాదు. ఎవరికి ఏడుస్తూ కూర్చునేవాళ్ళం, దేవుణ్ణి నిందిస్తూ కూర్చునేవాళ్ళం, నా బతికిలు అయిపోయిందని అనుకునేవాళ్ళం, కష్టాలు ఎక్కువ వస్తే చచ్చిపోతే మంచిది అనుకునేవాళ్ళం. ఇప్పుడు అర్థమవుతుంది, ప్రతి దానికి కారణం ఉంది. ఇలా ఎందుకు జరిగిందో, ఏమీ లేకుండా ఇది జరగదే.
అంచేత నేను ఇది సాధించుకోవాల్సి ఉందేమో, అందుకే ఇలా జరిగింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే పత్రి గారు పరిచయం అయ్యే ముందు నా జీవితంలో ఎప్పుడూ నష్టాలు రాంది, అన్ని రకాల వ్యాపారాల్లో నష్టం వచ్చింది నాకు. ఒక్కొక్క వ్యాపారంలో నష్టం వస్తూ ఉంటే, దెబ్బ తగులుతూ ఉంటే ఎంతో బాధపడేవాడిని. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడూ జరగలేదు జీవితంలో. ఇప్పుడు అర్థమైంది. ఎందుకు జరిగింది? నేను ఆత్మను. నా ప్రణాళిక డబ్బు సంపాదన కాదు, జ్ఞాన సంపాదన. డబ్బు సంపాదించి ప్రాపంచిక సేవలు చేయడం కాదు, జ్ఞానాన్ని సంపాదించి ఆధ్యాత్మిక సేవలు చేయాలి. అదే నా ప్రణాళిక. అంచేత ప్రాపంచిక సేవలన్నీ ఆపేశాను, ఆధ్యాత్మిక సేవలు మొదలెట్టా, ఆత్మసేవలు. ఏమండి, ఇలా చెప్పుకెళ్తూ ఉంటే కొంచెం ఆలోచించండి. నిజంగానే జీవితం మారిందంటారా, మారలేదంటారా? మీకు అర్థమవుతుంది ఎంత మారిపోయిందని నా జీవితం. ప్రాముఖ్యతలు మారిపోతాయి. ఇదివరకు ధనానికి ప్రాముఖ్యం, ఇప్పుడు జ్ఞానానికి ప్రాముఖ్యం. ఇదివరకు దేహ బంధువులకు ప్రాముఖ్యం, వాళ్ళే నా వాళ్ళు. ఇప్పుడు ఆత్మ బంధువులు ప్రాముఖ్యం, వీళ్ళే నా వాళ్ళు. ఇలా ఏది తీసుకున్నా ఆత్మ సంబంధమైనవే ఇప్పుడు నా ప్రాముఖ్యత లేని. అప్పుడు దేహ సంబంధమైనవే నా ప్రాముఖ్యత. అప్పుడు గొప్పగా ఇల్లు కట్టుకోవాలి, అందరికంటే గొప్పగా కట్టాలి, ఎంతో సుఖపడాలి, అది అప్పుడు ప్రాముఖ్యం. ఇప్పుడు అవసరాలు సరిపడా ఉంటే చాలు. ఇదివరకు ఇతరులతో కంపేర్ చేసుకునేవాళ్ళం. ఇతరులు ఎలా ఉంటే మనకేటి, మన గొడవ మనం చూసుకోం. ఇదివరకు డబ్బు లగ్జరీకి వాడేవాళ్ళం, ఇప్పుడు డబ్బు ఆత్మ సేవలకు ఉపయోగిస్తున్నాం. ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి చూడండి. ఆలోచన విధానం మారిపోయింది. ఇంకా డబ్బు సంపాదించాలంటే ఇంకేం చేయాలి, ఇంకేమైనా కొత్త వ్యాపారం పెట్టాలా? పిల్లలు ఎదిగి ఇందులోకి వస్తే వాళ్ళకి ఎలాంటి వ్యాపారాలు చెప్పాలి, ఏ ఆలోచనలు. ఇప్పుడు జ్ఞానం ఎలా పెంచుకోవాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి, ఆత్మైన నేను ఉన్నత లోకాలు చేరుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు చేస్తున్న సరిపోతుందా, ఇంకేమైనా చేయాలా?
ఊరికే మనం భూమి మీదకి వచ్చి మనం జీవించడం కాదు, మనం తెలుసుకున్నాము, మనం అర్థం చేసుకున్నాము, మనం మార్చుకున్నాం. తెలియని వాళ్ళని కూడా తెలుసుకునేటట్టు ఎలా చేయాలి, అదే ఇప్పుడు మన లక్ష్యం. ఎంతమందికి వీలవుతే అంతమందికి ఈ సత్యాన్ని బోధించాలి, వాళ్ళు మార్పు తీసుకురావాలి. అదే ఆలోచన, ఇంకో ఆలోచన లేదు. దానికి ఎన్ని పుస్తకాలు రాయాలి, ఒక్క తెలుగే సరిపోదు. హిందీ భాష మాట్లాడేవాడు ఈ జ్ఞానం అందాలి, ప్రపంచవ్యాప్తంగా ఈ జ్ఞానం అందాలి. కన్నడ, తమిళ్ వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం అందాలి. ఎలా అందించగలం, ఏం చేయాలి, ఏ ఆలోచన, ఎంత మారిపోయినాయో చూడండి. చేత ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మరణించిన తర్వాత మరణించేవాడికి, అంటే జీవించి ఉండగానే మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్న వారికి వారి పనులు మారిపోతాయి, బాధ్యతలు మారిపోతాయి, ప్రాముఖ్యతలు మారిపోతాయి, ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. అటువంటి వాళ్ళని ఏమంటారంటే ద్విజుడు అంటారు. గుర్తుపెట్టుకోండి, ద్విజుడు. ఒకే జీవితంలో రెండు జన్మలు, మొట్టమొదటి జన్మలో జీవించే విధానం ఓ రకంగా ఉంటుంది, రెండో జన్మలో జీవించే విధానం ఒక రకంగా ఉంటుంది. సహజంగా ఒక జన్మ అయిపోయాక ఇంకో జన్మ తీసుకుంటారు. జన్మ మారినప్పుడు జీవించే విధానం కొంచెం మారిపోతుందండి. ఒక జన్మలోనే అలా మారిపోయింది అనుకోండి పూర్తిగా, వాళ్ళనే ద్విజుడు అంటారు. పెద్దలు చెప్తారు కదా, జన్మనా జాయితే శూద్ర, కర్మణ జాయితే ద్విజ అని చెప్పి. ఒక రకంగా చెప్పాలంటే అమ్మకి నాకు పత్రి గారు పరిచయం అయినప్పటి నుంచి రెండో జన్మే ఇది. ఇదే దేహంతో ఇంకో జన్మ తీసుకున్నాం, పాత జన్మ పోయింది. అన్నీ కొత్తవే ఏర్పడ్డాయి, ఒక్కటి కూడా పాదలేదు. మీరందరూ కూడా ద్విజులు అవ్వాలి, వాళ్ళు గొప్పవాళ్ళండి. పాత జీవితానికి ఈ జీవితానికి సంబంధం ఉండకూడదు.
మీ ఇంట్లోనే అడగాలి, ఏంటి ఇలా మారిపోయావు అని. వాళ్ళు అలా అడగరు. వాళ్ళు ఏమంటారంటే, ఏంటి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అంటారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో మీకు ఎంత పిచ్చెక్కిందని అనుకుంటే మీరంత జ్ఞానం సంపాదించినట్లు లెక్క. ఇంకా అదే మీకు కొలమానం. మీలో మార్పు కనపడలేదనుకోండి వాళ్ళకి, మీరు ఇంకా మామూలుగానే ఉన్నారు. అదే మీకు అర్థం చేసుకోవాల్సింది. ప్రాపంచికంలో ఉన్న మీరు ఆధ్యాత్మికలోకి వచ్చేసారు. ధనకాంక్షలో ఉన్న మీరు జ్ఞానకాంక్షలోకి వచ్చారు. సరే, ఇక చెప్పుకుంటూ వెళ్తే ఎంతైనా ఉంటుంది. ఈ అవకాశం వచ్చింది అందరికీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.